నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలోనే అభిమానులకు అసలైన మజా దొరుకుతుంది. లక్నో సూపర్ జెయింట్స్ కొత్త కెప్టెన్ రిషబ్ పంత్ తన ఫస్ట్ మ్యాచ్లోనే అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఓపెనర్గా బరిలోకి దిగాడు. అయితే ఈ కొత్త ప్రయోగం పంత్కు కానీ జట్టుకు కానీ పెద్దగా కలిసి రాలేదు. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన పోరులో పంత్ బ్యాటింగ్ విన్యాసాలు చూద్దామనుకున్న ఫ్యాన్స్కు నిరాశ ఎదురైంది. విధి వంచినట్లుగా దురదృష్టవశాత్తు రన్అట్ కావడంతో పంత్ కేవలం 7 పరుగులకే వెనుదిరగాల్సి వచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ ముఖేష్ కుమార్ వేసిన 3వ ఓవర్లో విచిత్రమైన ఘటన జరిగింది. స్ట్రైకింగ్లో ఉన్న మిచెల్ మార్ష్ ఒక బంతిని నేరుగా బౌలర్ వైపు కొట్టాడు. బంతి గాల్లోకి లేవడంతో ముఖేష్ క్యాచ్ పట్టే ప్రయత్నం చేశాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ బాల్ ముఖేష్ చేతికి తగిలి నేరుగా వికెట్ల వైపు దూసుకెళ్లింది. అప్పటికే నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్న రిషబ్ పంత్ రన్కు రెడీ అయి క్రీజ్ బయటకు రావడంతో రన్అట్ అయ్యాడు. బౌలర్ క్యాచ్ మిస్ చేసినా అది పంత్ పాలిట శాపంగా మారింది. గ్రౌండ్ వీడుతున్నప్పుడు పంత్ ముఖంలో తీవ్ర నిరాశ, కోపం స్పష్టంగా కనిపించాయి. కెప్టెన్ అవుట్ అయ్యాక లక్నో ఇన్నింగ్స్ పేక మేడలా కూలిపోయింది. టీ20 వరల్డ్ కప్లో అదరగొట్టిన మార్క్రామ్ కేవలం 11 పరుగులకే అక్షర్ పటేల్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆయుష్ బదోని డక్అవుట్ కాగా స్టార్ ప్లేయర్ నికోలస్ పూరన్ కేవలం 8 పరుగులకే వెనుదిరిగాడు. మిచెల్ మార్ష్ 35 పరుగులు, అబ్దుల్ సమద్ 36 పరుగులతో కాసేపు పోరాడటం వల్ల లక్నో గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది. చివరికి లక్నో 18.4 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌట్ అయింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు ఈ మ్యాచ్లో ఆధిపత్యం చెలాయించారు. లుంగి ఎంగిడి తన వేగంతో లక్నో బ్యాటర్లను బెంబేలెత్తించగా నటరాజన్ తన యార్కర్లతో కట్టడి చేశాడు. వీరిద్దరూ చెరో 3 వికెట్లు తీసి లక్నో పతనాన్ని శాసించారు. కుల్దీప్ యాదవ్ కూడా 2 వికెట్లతో రాణించాడు. ఢిల్లీ ఫీల్డింగ్ కూడా ఈ మ్యాచ్లో అద్భుతంగా సాగింది. లక్నోకు ఏ దశలోనూ భారీ స్కోర్ చేసే అవకాశం ఇవ్వలేదు. రిషబ్ పంత్ నంబర్ 4 లేదా 5 స్థానాల్లో బ్యాటింగ్ చేస్తాడని అందరూ భావించారు. కానీ ఓపెనర్గా రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మార్క్రమ్ వంటి అనుభవజ్ఞుడైన ఆటగాడిని కాదని పంత్ ముందే రావడంపై విమర్శలు వస్తున్నాయి. దురదృష్టవశాత్తు అవుట్ అయినప్పటికీ రాబోయే మ్యాచ్ల్లో పంత్ తన బ్యాటింగ్ పొజిషన్ మార్చుకుంటాడా లేదా ఇదే పంతాను కొనసాగిస్తాడా అనేది చూడాలి. లక్నో తన హోమ్ గ్రౌండ్లో ఇంత తక్కువ స్కోర్ చేయడం అభిమానులను కలవరపెడుతోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.